నమస్తే. ధరణి రౌండప్కి స్వాగతం. నేను మీ నాగేష్. వినాయకుడు పాలు తాగుతున్నాడనే న్యూస్ చాలాసార్లు విన్నానే కానీ నేను ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఇలాంటి న్యూస్ మనకి చాలా వినిపిస్తాయి. అలా విన్న ప్రతిసారి సైన్స్ ఇంతలా ప్రాచుర్యం పొందిన ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్మడం ఏంటి అని కొట్టి పారేసిన వారిలో నేను కూడా ఒకడిని. కాకపోతే కాకతాళీయం అనుకోవాలో, యాదృశ్చికం అనుకోవాలో, లేదా ఆ భగవంతుడే నాతో ఈ విషయం ప్రకటించాలనుకున్నాడో గాని స్వయంగా నా సమక్షంలోనే వినాయకుడు పాలు త్రాగాడు. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్న విజువల్స్ అవే. గత వారం నేను ఇదే మందిరాన్ని దర్శించుకున్నాను. కానీ నాకు అప్పుడు ఇక్కడ ఈ వినాయకుడు ఉన్నట్లు కానీ ఈ వినాయకుడు పాలు తాగుతున్నాడనే విషయం కానీ తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఆలయానికి ఇంకా ఏదో ప్రత్యేకత ఉండి ఉంటుంది అని పదే పదే నాకు అనిపించసాగింది. వెళ్ళాలా వద్దా, వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో పడి చివరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. మళ్ళీ యథాలాపంగా ఆలయ దర్శనం, మూల విరాట్ పూజలు చేసుకున్నాక పూలతో పూజింపబడి పూలతో కప్పబడి ఉన్న అతి చిన్న విగ్రహం ఏమై ఉంటుందా అని ఆరా తీశాను. అప్పుడు తెలిసింది మహిమ గల వినాయక విగ్రహం అని. ఆ వినాయకుడు పాలు త్రాగుతాడు అని. వెంటనే ఇప్పుడు త్రాగుతాడా అని అడిగాను. తప్పకుండా త్రాగుతాడని, కావాలంటే తాగించి చూపుతామని అన్నారు. కానీ అప్పటికే అక్కడ ఉన్న వారందరూ వారు తెచ్చిన పాలన్నీ అభిషేకం చేసేయడం జరిగింది. మళ్ళీ వేరే భక్తులు పాలు తెచ్చే వరకు ఎదురు చూసిన మాకు వారు పాలు తేవడం, ఆలయ పూజారి నా కళ్ళ ముందే ఆ పాలను వినాయకుడితో తాగించడం జరిగింది. 2 సార్లు చక్కగా తాగేశాక మూడోసారి కూడా తాగించమని అడిగాను. మూడోసారి కూడా తాగేశాడు. సైన్స్ కారణాలు వెతుకుతారో లేక భక్తి భావంతో విఘ్నేశ్వరుని తలుచుకుంటారో మీ ఇష్టం. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు నుంచి అయితే 66 కిలోమీటర్ల దూరంలో, బొబ్బిలి నుంచి అయితే 62 కిలోమీటర్ల దూరంలో, పార్వతీపురం నుంచి అయితే 50 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశం. ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి వంటి పూర్తి వివరాలను అతి త్వరలో ఈ ఆలయం పూర్తి విశేషాలు తెలియజేస్తూ వీడియో చేస్తాను. దయచేసి వీడియో చూసి వెళ్ళిపోకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.